మన మూలపేటకు పోదాం కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్న భయంతోనే షరతులు పెట్టి మరీ అనుమతులు ఇచ్చారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూలపేట పోర్టును సందర్శిస్తామన్నారు. వైఎస్ జగన్ హయాంలో 70% పోర్టు పనులు పూర్తయితే కూటమి 2 ఏళ్ల పాలనలో 30% పనులు కూడా పూర్తి చేయలేకపోయారని అన్నారు. చంద్రబాబుకు ఏ పని చేయడం చేత కాదని, ఎవరైనా మంచి పనులు చేస్తే వాటిని తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీ చేస్తూ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నాయకులందరూ అక్కడికి వెళ్ళాలనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకుంటున్నారు. అక్కడ వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు పెడుతున్నారు. అదేమో నిషేధిత ప్రాంతమా? ఎందుకు వెళ్ళకూడదని మేము అడుగుతున్నాం. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే, అది ప్రపంచానికి అక్కడ అంత గొప్ప నిర్మాణం జరిగిందనే విషయం తెలుస్తుందనే ఉద్దేశంతోనే దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అడ్డుకున్న కార్యక్రమం జరుగుతుంది. మేమందరం వెళ్ళి తీరతాం. ఇది బయట ప్రపంచానికి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కార్యక్రమాలు చేశారో, ఎంత అభివృద్ధి చేశారో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అంతేకాకుండా 70% పనులు పూర్తయిన మూలపేట పోర్టుని నిర్మాణాన్ని ఇప్పుడు ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారని మేము అక్కడికి వెళ్ళి నిలదీస్తాం. అక్కడే ఉందన్నట్టు అలాగే పడుతుంది. ఆ కార్యక్రమం చెప్పాలని రేపు ఉదయం అందరం కూడా నాయకులందరూ వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే అది ప్రాంతం అది అభివృద్ధి చెందితే వాణిజ్యపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మన తాలూకు ఆలోచన, మన తపన. ఈ ప్రాంతానికి ఒక వెలుగు రావాలని మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా అభిప్రాయం. ఇలాంటి కార్యక్రమాలు అంతేగాని మొక్క ప్రీతి కోసమో, రాజకీయ రద్దు కోసమో ఆలోచన చేస్తున్న కార్యక్రమాలు కాదు మనం చేస్తున్నాం. నేను ఇవాళ మనస్సాక్షిగా అథారిటీతో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకం కాదు, నాయకు వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. తప్పు అయిపోయింది, క్షమించండి అని అప్పుడున్న ముఖ్యమంత్రిని కాలాల్లో పడి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవద్దని పరిగెత్తి అర్ధరాత్రిలో వచ్చి విజయవాడ వచ్చి బస్సుల్లో పడుకున్న చరిత్ర మీరు కాదా? మూలపేట పోర్టు దాదాపు 4,500 కోట్ల రూపాయల పైచిలుకుతో శ్రీకాకుళం ముఖచిత్రాన్ని, ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చడానికి చేపట్టినటువంటి గొప్ప ప్రయత్నం. దాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉండగా 70% పనులు పూర్తి చేసి రానున్నటువంటి కాలంలో ఈ ప్రాంతానికి భవిష్యత్తు మార్చేటువంటి విధంగా చేపట్టినటువంటి కార్యక్రమం. రేపు ఆ కార్యక్రమానికి మూలపేట వెళ్ళి ప్రజలకి ఆ విషయాలన్నీ కూడా చెప్పి ఒక బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా మరొకసారి హృదయపూర్వకంగా కోరుతాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజధానిగా చేయాలని ప్రయత్నించి జగనన్న ఎంతగానో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంకల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో భూముల్ని 99 పైసలకే ఎకరాలు రియల్ ఎస్టేట్ కంపెనీలకి, ఐటీ కంపెనీల పేరుతో అమ్మేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు చూస్తే ఎంతో విజనరీ అంటారు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటారు, 4 సార్లు ముఖ్యమంత్రి అంటారు. మరి ఇతను ఎందుకు సంపద సృష్టించలేదు సరికదా, సంపదని దోచుకుంటున్నారు, సంపదను అమ్మేస్తూ ఉండే పరిస్థితి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసామని ఈరోజు బాధపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన చలో మూలపేట పోర్టుకు పోదాం కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంక్షల పేరుతో ఈ కార్యక్రమానికి అనుమతి లేదు అంటున్నారు. మూలపేటలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. వాస్తవాలను ప్రజలకు తెలియచేయడానికి మనం మూలపేటకు పోదాం అనే కార్యక్రమంతో పాటు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంటే కూటమి నాయకులు ఎందుకు భయపడుతూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా మూలపేట కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు మూలపేట పోర్ట్ నుంచి అందిస్తారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మన మూలపేటకు పోదాం రండి అనే కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టెక్కలి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తిలక్ ఉన్నారు.
సార్ చెప్పండి సార్, ఇప్పుడు వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఈ పోర్టును త్వరగతిన పూర్తి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అని, ప్రజలకి మేలు జరుగుతుందనే కార్యక్రమాన్ని మీరు చేపడితే ఎందుకు పోలీసులు మీకు పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇదే ప్లేస్లో బహిరంగ సభ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టుని 2023 4వ నెల 19వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ ఎలక్షను 5వ నెలలో జరిగాయి. సంవత్సర కాలంలో 70% పనులు పూర్తి చేసి అతి త్వరలోనే మొదటి ట్రయల్ రన్ పూర్తి చేయడానికి కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. దురదృష్టవత్తు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో కోల్పోయింది. అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వము 30% పనులు చేయడానికి 2 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేశారు. అసలు మొదటి 8 మాసాలు అయితే పూర్తిగా పనులు ఆపేశారు. పనులు కూడా చేయలేదు. ఎందుకు? అచ్చెన్నాయుడు గారికి పోర్టు వాళ్ళు ముడుపులు ఇవ్వాలి. ఆ ముడుపుల కోసం అతను అల్లరి పెట్టడం వల్ల పోర్టు పనులు పూర్తిగా ఆపేశారు. గతంలోనే టెక్కల్ నుంచి మూలపేటకి 100 మీటర్స్ రోడ్డు పూర్తి చేయటం జరిగింది. రైల్వే ట్రాక్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి లైన్ ఇవ్వడం జరిగింది. పోర్టులో అన్ని రకాలైన అనుమతులతో పోర్టు పనులు కూడా 70% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ జిల్లా అభివృద్ధి చెందాలా, ఈ జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలలో వచ్చి ఇక్కడ పనిచేసుకోవాలనే ఆలోచనతోని ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూలపేట పోర్టుని ఇవ్వటం జరిగింది. మేమందరము ఈ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా వాళ్ళు చేసే ఈ 2 సంవత్సరాలు ఎటువంటి పనులు చేయకుండా ఆటంకం చేసి పనులు ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారు. రావాల్సిన ప్రాజెక్టులు కూడా దీనికి అనుసంధానంగా 7-8 పెద్ద ప్రాజెక్టులు ఇక్కడికి రావాలి, ముడిసరుకు తయారు చేసే ప్రాజెక్టులు, అవి రాకుండా నిర్లక్ష్యం గురి చేస్తున్నారు. కనుక ఆ పనులు జరగాల, ఆ ఫ్యాక్టరీలు ఇక్కడికి రావాలా, పోర్టు పునఃప్రారంభం ప్రారంభించాలా అనే ఉద్దేశంతోనే మేము ప్రజల్లో ఈ జరుగుతున్న చర్చని మూలపేటకు పదండి అనే ఒక కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీరు చూస్తున్నారు 17వ తేదీ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారికి స్వయంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు స్వయంగా వెళ్ళి ఎస్పీ గారికి మొదట మేము రిక్వెస్ట్ చేశాం. సార్ మేము సభ పెట్టుకుంటాము, ఆ పనులు జరగకుండా ఆటంకం కలిగిస్తున్నారు, పనులు జరగట్లేదు, ఆ పనులు పూర్తి కావాలనే ఉద్దేశంతోనే మేము ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మూలపేటలో వెళ్ళి పోర్టు పనులు పరిశీలించడానికి, అలాగే ఇక్కడ సభ నిర్వహించడానికి కోసం కూడా ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయడానికి సభ నిర్వహించడానికి కూడా మేము ఒక అనుమతి ఇవ్వండి అని కోరాం. మేము వైఎస్ఆర్ పార్టీ గ్రామ స్థాయిలో 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఇది. మరి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈ పోర్టు ఇచ్చారు. ఈ పోర్టు చంద్రబాబు నాయుడు ఇచ్చాడని ఇక్కడున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మహానాడులో చెప్పాడు. అసలు ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన పోర్టా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోర్టా? ఈ 2 ప్రజలకు తెలియాలి కదా. మేము అవి చర్చించుకోవడం, మా పార్టీ తరఫున మేము చర్చించుకోవడానికి కోసం, ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయడానికి కోసం మేము ఏర్పాటు చేసిన సభ. ఇక్కడ రేపు నిర్వహించే బహిరంగ సభ గురించి డీజీపీ, అలాగే డీఐజీ, ఎస్పీ, డిఎస్పీతో పాటు లోకల్ పోలీస్ స్టేషన్కి కూడా తాము ఇప్పటికే అనుమతి కోరుతూ ఒక విజ్ఞప్తి పత్రాన్ని కూడా సమర్పించామని, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసుల నుండి ఎలాంటి అనుమతులు కూడా రాలేదని, వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ఇక్కడ సభను ఏర్పాటు చేస్తే ఎందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి తమ భూముల్లో సభను నిర్వహించుకోండి అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సభ మాత్రం జరిగి తీరుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నాయుడు, మూలపేట నుంచి.